हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వస్తున్న హోలీని పురస్కరించుకొని ఇప్పటికే చాలా మంత్రాలు చెప్పి ఉన్నాం. రుగ్మతలతో బాధపడేవారు, అపమృత్యు దోషం ఉండేవారు, లేక గండములు, జలగండము లేక ఇతర గండములు అంటే సర్పగండములు ఉండేవారు కేవలం హోలీ రోజు రాత్రి మాత్రం ఈ మహాలయేశ్వర స్వామి యొక్క మంత్ర జపం చేసి సకల అపమృత్యు దోషముల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు. దీర్ఘ వ్యాధుల నుండి అతి సునాయాసంగా బయటపడే సూక్ష్మమైన మార్గము శ్రీ మహాలేశ్వర స్వామి యొక్క మంత్ర జపం. మనం ముందుగానే చెప్తున్నాం, హోలీ రోజు చేయవలసిన విధానాల గురించి. 13వ తేదీ 10:30 ప్రారంభమవుతున్న హోలీ 14వ తారీఖు 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి 13వ తేదీ రాత్రి వేళ ఈ జపములు చేయవలసి ఉంటుంది. మనం 13వ తేదీ ఉదయం శక్తి కొలది పూజించి తర్వాత ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి శివునికి ఆరాధన చేస్తూ అదే ప్రకారంగా ప్రదోష సమయంలో కూడా శివునికి ఆరాధన చేసి రాత్రి 10 గంటల నుండి 12 గంటలలోగా లేదా రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు ఈ మంత్రమును ఒక పర్యాయమునకు 540 సార్లు జపం చేస్తూ సకల విధములైన శ్రేయస్సులు, సకల దోషముల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు. శ్రేయస్సులు చేకూరుస్తుంది, రుణ విముక్తి కలిగిస్తుంది, శత్రు నిర్భేద్యం కలిగిస్తుంది, పరప్రయోగములను విధ్వంసం చేస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. మీకు ప్రత్యక్షంగా మంత్రం ఇస్తున్నాను. మీరు ఇంతకు ముందు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము మృత్యుంజయ స్వామి యొక్క అనగా శివుని యొక్క మంత్రము. శివ ఆరాధన చేస్తూనే ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. వీలైన వారు ముందు రోజు శివాలయంకు వెళ్లి అభిషేకం చేసి తర్వాత ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అదే ప్రకారంగా ఈ మంత్రము సాధారణ దినములందు చేయాలనుకునే వాళ్ళు అమావాస్య, పూర్ణిమ, సోమవారము మరియు శుక్లపక్ష దశమి, పంచమి దినములందు జపం ప్రారంభించుకోవచ్చు. ఒకవేళ సాధారణ దినములందు చేయాలంటే 11 రోజులు రోజుకి 3 పర్యాయములు 540 చొప్పున జపం చేయవలసి ఉంటుంది. హోలీ రోజు రాత్రి కూడా 540 చొప్పున కనీసం 3 పర్యాయములు జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు 3 పర్యాయములు, 6 పర్యాయములు, 9 పర్యాయములు జపం చేసి మహాలయేశ్వరుని యొక్క అనుగ్రహముతో సకల ఇబ్బందుల నుండి అతి సునాయాసముగా బయటపడగలరు. ఇప్పుడు మంత్రము ఓం హ్రౌం మహాలయేశ్వరాయ హ్రౌం నమః. మంత్రం మరోసారి ఓం హ్రౌం మహాలయేశ్వరాయ హ్రౌం నమః. మంత్రం మరోసారి ఓం హ్రౌం మహాలయేశ్వరాయ హ్రౌం నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఎర్రని ముదురు చందనపు వస్త్రములు శ్రేయోదాయకము మరియు రుద్రాక్ష స్ఫటికమాలలు శ్రేయోదాయకము, తూర్పు ఈశాన్య దిశలు శ్రేయోదాయకము. మనం ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పీఠమును అమర్చి దానిపై శివునికి అయినంత వరకు అభిషేకములు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి సకల ఆటంకముల నుండి బయటపడడంతో పాటు తేజోవంతమైన జీవితం గడిపేందుకు ఇటువంటి మంత్రములు, ఇటువంటి పర్వదినములు చాలా వరకు ఉపకరిస్తాయి. ఇటువంటి దినములను సద్వినియోగపరచుకొని మనకుండే ఇబ్బందుల నుండి అతి సునాయాసంగా బయటపడడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.